Good morning, my dear first year degree students. ఈరోజు మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి టాపిక్కి వెళ్తున్నాం. ఈ టాపిక్లో ఆ మాట ఎమోషనల్ ఆ మాట వింటున్నాం కదా. ద వర్డ్ ఎమోషనల్ అంటేనే మనం ఒక 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 రకమైనటువంటి రియాక్షన్కి గురవుతున్నట్టు, ఒక రకమైనటువంటి రియాక్షన్కి గురవుతున్నట్టు. ఎమోషనల్ అంటే కదా అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం కదా, మన ఫ్రెండ్స్తో వాళ్ళతో మాట్లాడేటప్పుడు అతను ఏంటి అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు, నా వాట్ డస్ ఇట్ మీన్, ఆమె ఏంటి అంత ఎమోషనల్గా ఫీల్ అవుతుంది, నా దిస్ ఈజ్ వాట్ వీ సే. ఆయన ఏంటి అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు, ఆమె ఏంటి అంత ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. నౌ here you have to understand the meaning of emotional expression. So here today we are dealing with a topic called emotional intelligence. అంటే రియాక్షన్స్తో పాటు మన ఇంటెలిజెన్స్, మనం వ్యవహరించేటువంటి తీరు, మనకున్నటువంటి తెలివితేటల ఆలోచన విధానం, మనకున్నటువంటి ఒక ఉన్నతమైన ఆలోచన విధానం, ఈ ఆలోచన విధానం మన యొక్క రియాక్షన్స్కి ఎలా ముడిపడి ముందుకు వెళ్తున్నాం. యు మస్ట్ అండర్స్టాండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి మాట. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ యూ బ్యాక్గ్రౌండ్స్. సో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి మనం కొంత ఒక సిస్టమాటిక్, దీంట్లో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఆర్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని అడిగినప్పుడు దాంట్లో 5 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 5 ఫ్యాక్టర్స్ కూడా మనం ఎలా తీసుకోవచ్చు అంటే SSMES. ఈ సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి చూసారా, అవి చాలా జాగ్రత్తగా మెన్షన్ చేయాలి. సైడ్ హెడ్డింగ్స్ ఏమైతే ఉన్నాయో, ఆ సైడ్ హెడ్డింగ్ ఎన్నైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా రాయాలి, కంపల్సరీ రాయాలి. ఎగ్జామ్లో రాస్తూ వాటి గురించి వివరణ ఇవ్వాలి, మీ ఆన్సర్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అన్నప్పుడు ఈ 5 రాయాలి. ఏంటి 5 అంటే మనం కొంచెం సింపుల్గా అర్థం చేసుకోవటానికి మన పద్ధతిలో అది SSM రెండు భాగాల కింద తీసుకుందాం. SSM ES ఈ రకంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు SSM అంటే ఏంటి? ఫస్ట్ S అంటే ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్. ఫస్ట్ వన్ ఏంటి? సెల్ఫ్ అవేర్నెస్. రెండో S సెల్ఫ్ రెగ్యులేషన్. ఇక్కడ మనం ఒక మాట మాట్లాడుతున్నాం, సెల్ఫ్ అంటున్నాం అంటే నా యొక్క అనేటువంటి మాట. వన్ ఇస్ సెల్ఫ్ అవేర్నెస్,
Self, okay, I'll explain all this. Second one is self-regulation. What do you mean by regulation? Control. Control. How you control yourself. SSM. M అంటే ఏంటి? మోటివేషన్. మోటివేషన్. SSM. ఫస్ట్ S అంటే సెల్ఫ్ అవేర్నెస్. అదే రకంగా రెండో ఎస్ ఏంటి అని అంటే సెల్ఫ్ రెగ్యులేషన్. మూడోది ఎం అంటే మోటివేషన్. ఈ ఫస్ట్ 3 అయిపోయినాయి. సెకండ్ భాగంలో 2 ఏంటి? ఈఎస్. అట్లే ఈఎస్. ఈ అంటే ఎంపతి. ఈ అంటే ఎంపతి. నెక్స్ట్ వన్ ఇస్ ఎస్. ఎస్ అంటే సోషల్ స్కిల్స్. ఎస్ అంటే సోషల్ స్కిల్స్. సో ఇక్కడ మనం ఇవి అర్థం చేసుకొని ఈ రకంగా వాటిని వర్ణించుకుంటూ వెళ్ళిపోతే ఆన్సర్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ అంటే సింపుల్గా చెప్తా. నా గురించి నాకు తెలిసినటువంటిది ఏమిటి? కొంతమంది అంటారు కదా మనల్ని, అబ్బో అరే నీకు భలే పట్టుదల ఉందిరా. ఇతరులు మనకు చెప్తారు, అబ్బో నువ్వు భలే భలే పట్టుదల ఉంటుందిరా నీకు. సో ఒక మాట అన్నావంటే ఇక దానికే స్టిక్ ఆన్ అయిపోతావు. somebody is giving you that you have such a character. కానీ ఇక్కడ అది కాదు. ఆ క్యారెక్టర్ ఎవరైతే చెప్పారో అది నీకు ముందుగానే తెలుసు. యు ఆర్ అవేర్ ఆఫ్ వాట్ యు ఆర్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నీ సత్తా ఏంటో నీకు తెలుసు, నీ కెపాసిటీ ఏంటో నీకు తెలుసు. అప్పుడప్పుడు అన్నాడు, నా సంగతి నాకు బాగా తెలుసు, నేనేందో నాకు బాగా తెలుసు, నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు, నేనేం చెప్తున్నానో నాకు బాగా తెలుసు. సెల్ఫ్ అవేర్నెస్. అప్పుడప్పుడు కొంతమంది మనల్ని అంటా ఉంటారు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అంటే నీకేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అంటే ఎదురు వ్యక్తి ఏమనుకుంటున్నాడంటే ఈ వ్యక్తి మాట్లాడేటువంటి మాటల్లో అర్థం లేదనుకుంటున్నాడు. కానీ ఆ రెండో వ్యక్తికి అర్థం కానిది ఏంటంటే మొదటి వ్యక్తి సెన్స్తోనే మాట్లాడుతున్నాడు, రెండో వాడికి అర్థం కాల. మొదటి వ్యక్తి మనసులో ఒక ఆలోచన పెట్టుకొని ఆ ఆలోచన ప్రకారం మాట్లాడుతున్నాడు. ఈ మొదటి వ్యక్తి మాట్లాడేటువంటి ఆలోచన రెండో వ్యక్తికి అర్థం కాల. అందుకని అతనేమనుకుంటున్నాడు, ఏంటి ఇతను ఎట్లా మాట్లాడుతున్నాడు అని. అది నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుందా? ఫస్ట్ వ్యక్తి అంటాడు, నాకు తెలుసు నేనేం మాట్లాడుతున్నాను, నాకు తెలుసు. ముందు నువ్వు అర్థం చేసుకో, ముందు నువ్వు తెలుసుకో. నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు, నా కెపాసిటీ ఏంటో నాకు తెలుసు, నా సత్తా ఏంటో నాకు తెలుసు. సెల్ఫ్ అవేర్నెస్. సింపుల్. టెక్స్ట్ బుక్లో ఏదో ఇచ్చాడు సెల్ఫ్ అవేర్నెస్ గురించి, ఏమన్నా ఇచ్చుకొని. వాస్తవం ఎక్కడున్నా వాస్తవమే. ట్రూత్ ఇస్ ట్రూత్ ఆల్వేస్, వేర్ ఎవర్ ఇట్ ఈస్. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్లో ఇట్టి ఇచ్చాడు, ఈ బుక్లో ఇట్టి ఇచ్చాడు, ఏ బుక్లో ఏమన్నా ఇచ్చుకొనియండి. నా గురించి ఏంటో నాకు తెలుసు, నీ గురించి ఏంటో నీకు తెలుసు. సెల్ఫ్ అవేర్నెస్ అంటే అది. మనమేంటో మనకు తెలిసిందే సెల్ఫ్ అవేర్నెస్. అప్పుడప్పుడు కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి మనకి.
కదా. ఆ బలహీనతలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో బయటపడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి సాయంత్రం పూటలో కదా, సాయంత్రం పూటలో ఈ బజ్జీలు వేస్తాం రోడ్డు పక్కన బజ్జీలు వేస్తాం. ఈ మిరపకాయ బజ్జీ, ఆ మిరపకాయ బజ్జీ అట్రాక్టర్స్ కొంతమంది ఉన్నారు. అరటికాయ బజ్జీ, ఈ మధ్య వంకాయ బజ్జీ, ఎగ్ బజ్జీ, 1-2 సార్లు ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అది చూసినప్పుడు తింటాం. తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్ అంటాడు, అరే ఆ ఏరియాకి వెళ్దానంటే, వామ్మో నేను రాను, అయ్యో నేను రాను, అక్కడ అన్నీ ఆ బజ్జీలు అవి అవన్నీ గారెలు అవి చూస్తే నా వల్ల కాదు, నేను తట్టుకోలేను బాబు, నా నోరు ఆగదు, నా మనసు ఆగదు, నేను తినేస్తా. అయినో నా బలహీనత ఏంటో నాకు తెలుసు, నేను రాను బాబు, నీకు దండం, నీతో పాటు నేను రాను. నువ్వు కరెక్ట్గా ఆ బజ్జీల బండి దగ్గరికే తీసుకెళ్తా, నువ్వు కరెక్ట్గా ఆ చికెన్ పకోడీ బండి దగ్గరికే తీసుకెళ్తా, నువ్వు కరెక్ట్గా ఆ ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గరికే తీసుకెళ్తా, నువ్వు కరెక్ట్గా ఆ హోటల్కే తీసుకెళ్తా. నువ్వు తీసుకెళ్తా బాగానే ఉంది, నేనే ఆగలేను, నేను తినేస్తాను. అది పలానా ఐటమ్స్ కనిపించి తినేస్తాను. ఐ నో వాట్ ఐఎమ్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే అదే. యు నో వాట్ యు వాంట్. నువ్వేంటో నీకు తెలుసు. దట్ ఈస్ వాట్ వి కాల్ సెల్ఫ్ అవేర్నెస్. 2, ఇట్స్ వాట్ వి కాల్ సెల్ఫ్ రెగ్యులేషన్. ఇట్స్ వాట్ వి కాల్ సెల్ఫ్ రెగ్యులేషన్. ఇదేంటి? వాట్ ఈస్ దిస్ సెల్ఫ్ రెగ్యులేషన్? సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే అర్థం ఏంటంటే, నా యొక్క ఎమోషన్ని, అంటే నా యొక్క ఫీలింగ్స్ని ఏమాత్రం కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను, ఏమాత్రం నేను కంట్రోల్ చేసుకొని మిమ్మల్ని ఎవరో అన్నారు, నువ్వు ఎదలాగా ఉన్నావు అన్నారనుకో, అది నువ్వు మీ ఫ్రెండ్ ఉన్నంత వరకు కొంచెం రియాక్ట్ అవుతుంది. ఎదమైంది, సరిగ్గా మాట్లాడు. ఇదే చూడండి, అక్కడ ఎమోషన్ చూడండి, ఎమోషన్ రెగ్యులేషన్. అక్కడ నువ్వు మీ ఫ్రెండ్ ఇద్దరే ఉన్నారు, పెద్ద ఎదవ అన్నారంట, మై కదా. అలా కాకుండా ఇదే మాట 10 మందిలో అన్నాడు, నువ్వు పెద్ద ఎదవ అన్నాడు అనుకో, వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? హౌ వుడ్ యూ రియాక్ట్? వాడు 10 మందిలో నిన్ను నువ్వు పెద్ద ఎదవ అని అన్నప్పుడు నీ రియాక్షన్ ఏంటి? హౌ వుడ్ యూ రియాక్ట్? ఎలా రియాక్ట్ అవుతావు? ఒకవేళ వాడు ఆ మాట అంటే ఇలా చూసి మనసులో వీడి సంగతి తర్వాత చూద్దాం, అవకాశం ఇచ్చినప్పుడు వీడి సంగతి ఎందుకు చూద్దాం అనుకున్నారు అనుకోండి, యూ హ్యావ్ సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ కంట్రోల్ కదా. అప్పుడప్పుడు మనల్ని అంటాడు, రే ఇద్దరు ఘర్షణ పెడతా అంటారు. మీరు ఒకవైపు వెళ్ళి అరే నురారా, ఏంటంటే మాట్లాడే మాటలు, ఏం మాట్లాడుతున్నాడు అతను, సరేలే నువ్వురా చెప్తా, నువ్వురా. కాదండి, ఏం మాట్లాడుతున్నాడు, అమ్మ ఏం మాట్లాడుతున్నా, అసలు అర్థం ఉందా? నువ్వురా నేను చెప్తారా. నౌ వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? యు నో ఇది వదిలేస్తే ఎంత దూరం వెళ్తుందో మీకు తెలుసు. నౌ యు ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ యువర్ ఫ్రెండ్, యు ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ యువర్ ఫ్యామిలీ మెంబర్, యు ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ యువర్ నైబర్, యు ఆర్
యు ఆర్ ట్రైంగ్ టు కంట్రోల్ ఏ స్ట్రేంజర్ ఆన్ ద రోడ్. ఇద్దరు ఘర్షణ పడుతున్నా కూడా ఒక్కొక్కసారి మనం ముందుకెళ్ళిపోయి సర్లే రండి మీరు రండి సార్, పర్లేదు రండి సార్, అమ్మ రామ్మా, పర్లేదు రామ్మా. నౌ వాట్ హ్యాపెండ్ దేర్? ది అదర్ ఫెలో ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతా అన్నాడు. యువతల పర్సన్ చాలా జాగ్రత్తగా, ఒక బాస్ కింద సబార్డినేట్తో ఎలా మాట్లాడతాడు, ఒక లెక్చరర్ ఒక స్టూడెంట్తో ఎలా మాట్లాడుతున్నాడు, ఒక స్టూడెంట్ ఒక లెక్చరర్తో ఎలా మాట్లాడుతున్నాడు, ఒక పెద్దవాళ్ళు ఒక చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడతారు, ఒక చిన్నవాళ్ళు ఒక పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, ఒక రోడ్డు మీద ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాడు, ఒక తెలిసిన ఆయన ఇంకో ఆయనతో ఎలా మాట్లాడుతున్నాడు, ఒక ఇంటివాడు ఇంటి పక్కన ఉన్నవాడితో ఎలా మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు వచ్చినటువంటి ప్రతిస్పందన ఏంటి? రియాక్ట్ అయిపోతున్నావా, ఫ్లేర్ అయిపోతున్నావా, బ్లాస్ట్ అయిపోతున్నావా, లేక ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎందుకు అరుస్తున్నారు, ఎందుకు అట్లా అరుచుకుంటున్నారు, ఏమైందని ఇప్పుడు ఇక్కడ ఎందుకంత అరుపులు కేకలు చెప్పండి, నేను ఎలా మాట్లాడుతున్నారు, మీరు ఎలా మాట్లాడుతున్నారు? సెల్ఫ్ రెగ్యులేషన్, దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రెగ్యులేషన్. కంట్రోల్, యు ఆర్ ఇన్ టోటల్ కంట్రోల్, ఎక్కడ బయటపట్ల. దట్ ఈస్ వాట్ వీ కాల్ సెల్ఫ్ రెగ్యులేషన్. దట్స్ వాట్ వీ కాల్ సెల్ఫ్ రెగ్యులేషన్. సెల్ఫ్ అవేర్నెస్, నా గురించి నాకు తెలుసు. సెల్ఫ్ రెగ్యులేషన్, నా ఫీలింగ్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసు. దేన్నన్నా చూసినప్పుడు, ఎవరన్నా ఎదురొచ్చినప్పుడు, ఏదన్నా వస్తువుని చూసినప్పుడు, ఏదన్నా ఆహారం పదార్థాన్ని చూసినప్పుడు, ఏదన్నా సిచ్యువేషన్ ఎదురైనప్పుడు నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను, ఎలా మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి గబాల్న నోరు జారి ఏదన్నా అంటే నేను ఎలా రియాక్ట్ అవుతున్నాను. ఆ మాటకే అందిస్తున్నానా, మాటకి తగిలిస్తున్నానా, మాటకి సరిదిద్దుతున్నానా. సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ రెగ్యులేషన్. నెక్స్ట్ వన్ ఈస్ వాట్ SSM మనం, మోటివేషన్. మోటివేషన్ అంటే అర్థం ఏంటంటే, ఒక ప్రాబ్లమ్ని, అంటే ఎడ్యుకేషన్ విషయంలో ఒక ప్రాబ్లం వచ్చింది, ఒక ప్రాబ్లం ఇచ్చారు, ఏంటి ప్రాబ్లం ఎట్లా ఉంది అని ఆలోచిస్తా. ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యని ఇదేంటి సమస్య ఎలా ఉంది అని అనుకుంటా ఉన్నా. ఒక సబ్జెక్ట్ మీద ఇది ఎట్లా చదివితే బాగుంటుంది అని ఆలోచిస్తున్నాను. ఇలాంటి వాటిల్లో నాకేంటి అది దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, నాకు ఎప్పుడు తలనొప్పి వస్తుంది, బాగా హెడేక్ వస్తుంది, విపరీతంగా హెడేక్ వస్తుంది, నాకు ఎప్పుడు ఈ సైడ్స్లో పెయిన్ వస్తున్నాయి, లాగుతున్నాయి, నాకెప్పుడు లైక్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సమ్ అదర్ ప్రాబ్లమ్స్, నడుము నొప్పులు వస్తున్నాయి, లేకపోతే ఆ నొప్పులు వస్తున్నాయి, ఈ నొప్పులు వస్తున్నాయి అని మీరు అనుకుంటా ఉంటారు. కొంతమంది కళ్ళు తిరుగుతూ ఉన్నట్టు ఉన్నాయి, దప్పికేస్తున్నట్టు, ఇలాంటివి అవి మీరు ఒక సమస్యగా చూస్తూ ఉంటారు. నేను చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నేను అంటే కొన్ని సిచ్యువేషన్స్లో నేను ఉండలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను, చెందలేకపోతున్నాను అని చెప్పేసి కొంత మానసిక ఒత్తిడికి, స్ట్రెస్కి గురవుతాను. ఇలాంటి సందర్భాల్లో మీకు మీ మదర్ కానీ, మీ ఫాదర్ కానీ, మీ శ్రేయోభిలాషి కానీ, మీ లెక్చరర్ కానీ, మీ లెక్చరర్ నిజంగా మీ గురించి ఆలోచించే వ్యక్తి అయితే, మీ లెక్చరర్ నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తే, వీళ్ళు నా పిల్లలు అని ప్రేమిస్తే, వాళ్ళు అనుదినం మీరు ఎదురైనప్పుడు మీ ముఖంలో చూస్తారు,
మీ ముఖంలో ఉన్నటువంటి తేడాన్ని చూస్తారు. ఈ అబ్బాయి రోజు భలే యాక్టివ్గా ఉంటాడు, ఈరోజు ఏంది ఇలా ఉన్నాడు. ఈ అమ్మాయి రోజు యాక్టివ్గా ఉంది, ఈరోజు ఏంది ఇలా ఉంది. ఇమ్మీడియట్గా అడిగేస్తారు, ఏంట్రా ఏమైంది, ఎట్రా ఏంటి ఏమైంది, వాట్ హ్యాపెండ్. అమ్మాయిని అయితే రా ఎట్రా ఏంటి వాట్ హ్యాపెండ్. సార్ ఇది వాళ్ళు ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి అని చెప్పి ఏదో ప్రాబ్లం చెప్తారు. ఈ ప్రాబ్లం చెప్పినప్పుడు ఆ లెక్చరర్స్ కానీ లేకపోతే మీ పేరెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ హో ఏంటి ఇదా దీనికోసమా, ఏంట్రా నువ్వు, ఏంటమ్మా నువ్వు, ఏంటి కదా ఫ్రెండ్స్ ఆడవాళ్ళు, ఏంటబ్బా ఏంటే కదా ఇలా మాట్లాడతారు. దీనికోసమా. నౌ యువర్ ఫ్రెండ్, యువర్ పేరెంట్, యువర్ లెక్చరర్ will give you ideas, will give you suggestions, will give you ways to come out of it. You get motivated. మీ అమ్మ వాళ్ళు అడుగుతా అంటారు, మీ నాన్న వాళ్ళు అడుగుతా అంటారు, ఏంటమ్మా ఏంటి అలా ఏంట్రా ఏంటి అలా ఏంటి వాట్ హ్యాపెండ్, ఏమ్మా ఏమైంది. Now when you tell them all, sarle ka, that I'll take care of it. No problem, don't worry, I'll take care of it. Now you start getting motivated. You start getting motivated. మా నాన్నకి చెప్పాను, మా డాడీకి చెప్పాను, మా మమ్మీకి చెప్పాను, మా అమ్మకి చెప్పాను, మా పిన్నికి చెప్పాను, మా బాబాయ్కి చెప్పాను, మా సార్కి చెప్పాను, మా ఫ్రెండ్కి చెప్పాను, వాళ్ళు చూసుకుంటా అన్నారు. Come on, now I am very happy. Ammaya, I am very happy. Motivation. Number 1. Number 2, ఇతరులను చూసి నేర్చుకుంటారు. అబ్బా ఈ వ్యక్తి ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఈ వ్యక్తి ఎంత చక్కగా పాటలు పాడుతున్నాడు, ఈ వ్యక్తి ఎంత చక్కగా రాస్తున్నాడు, నేనెందుకు చేయలేను. మోటివేషన్. బండి నేర్చుకోవాలని ఉంది, నేర్చుకోలేకపోతున్నారు. ఎదురు వ్యక్తి, ఇంటి దగ్గర ఉన్న వ్యక్తి ఇంకో అతను చక్కగా నేర్చుకుంటున్నాడు, ఇంకో అమ్మాయి చక్కగా చిన్నపిల్లలైనా 10th క్లాస్ అమ్మాయి టగటగా బండి నేర్చేసుకుంటుంది. యు గెట్ మోటివేటెడ్. ఆ అమ్మాయి నడపంగలేంది, ఆ అబ్బాయి నడపంగలేంది, నేను ఎందుకు నడపలేను. మోటివేట్. దట్ ఈస్ వాట్ వి కాల్ మోటివేషన్. సో సెల్ఫ్ అవేర్నెస్, నా గురించి నాకు తెలుసు. సెల్ఫ్ రెగ్యులేషన్, నేను ఎంత కంట్రోల్లో మాట్లాడుతున్నానో ఏం చేసుకుంటున్నానో నాకు తెలుసు. అండ్ దెన్ థర్డ్ వన్ ఈజ్ మోటివేషన్. ఫోర్త్ వన్ ఈజ్ వాట్ వి కాల్ ఎంపథీ. ఎంపథీ అంటే ఏంటంటే ఎదురు వ్యక్తి సంతోషమైన బాధైనా ఎంత బాధపడుతున్నాడో, ఎంత సంతోషపడుతున్నాడో, ఆడపిల్ల అయితే ఎంత బాధపడుతుందో, ఎంత సంతోషపడుతుందో, నీవు కూడా నీ తోటి ఫ్రెండ్గా అంతే సంతోషపడతావు. వాడి బాధల్లో నువ్వు కూడా బాధపడతావు. ఆ అమ్మాయి ఏడుస్తుంటే నువ్వు కూడా ఏడుస్తూ ఉంటావు. ఆ అబ్బాయి బాధపడుతుంటే నువ్వు కూడా బాధపడతావు. ఆ అమ్మాయి సంతోషపడతావు, నువ్వు కూడా సంతోషపడతావు. ఆ అమ్మాయి ఏడుస్తా ఉంటావు, నువ్వు కూడా చాలా దుఃఖిస్తూ ఉంటావు. నౌ వాట్ ఈస్ దట్? You are entering into the feelings of the others in the same platform. ఆ లెవెల్లోనే. ఏడుస్తుందా? బాగానే ఉందిలే, కొన్ని ఏమైంది పర్లేదులే, ఏమైందంటే దానికి ఏంది ఎట్లుంది, ఇంట్లో లేని అన్నారా, ఇంట్లో అన్నారా, పోలే మంచిదేలే, దానికి అదే కరెక్టు, వాడికి అదే కరెక్టు. యూ కెనాట్ డూ దట్. ఒక వ్యక్తి బాధపడుతున్నాడు అని అంటే ఆ బాధ వెనకాల ఎన్ని కారణాలు ఉంటాయో నీకు తెలీదు, నాకు తెలీదు. నోరు పారేసుకోకూడదు. ఆ వ్యక్తి కానీ నిజంగా బాధపడుతుంటే, ఆ బాధలో కానీ నిజంగా యథార్థత ఉంటే
మనం కానీ ఆ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడితే ఆ ఎఫెక్ట్ తిరిగి మన మీదకి వస్తుంది. 100%, నో డౌట్. ఒక వ్యక్తి బాధపడుతున్నటువంటి బాధను చూసి మనం ఎగతాళి చేస్తే, ఆ బాధలో కానీ నిజంగా జెన్యూనిటీ ఉంటే, దట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. సో నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది, నాలుగుని ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది. దట్ ఈస్ వాట్ వి కాల్ సెల్ఫ్ రెగ్యులేషన్. ఇందులోనే ఉంది సెల్ఫ్ రెగ్యులేషన్. నీ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏం లేదు, నీ నాలుక ఎంత అదుపులో పెట్టుకుంటే, ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచి పేరు నీకు వస్తుంది. ఇతరులు కూడా మిమ్మల్ని ప్రేమిస్తారు, ఇతరులు కూడా మిమ్మల్ని ఆదరిస్తారు, ఇతరులు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. మీ 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 కంపెనీ కావాలని అడుగుతుంటారు, మీ ఫ్రెండ్షిప్ కావాలని అడుగుతాడు, మీతో రిలేట్ అయి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. చక్కగా మంచి రిలేషన్షిప్ కోసం ప్రతి ఒక్కళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. సెల్ఫ్ రెగ్యులేషన్. అమ్మో వాడు నోరు నాయనో, నోరు ఇప్పితే బండ బూతులు నాయనో, అమ్మో అదే నోరు ఇప్పితే అబద్ధాలు, అమ్మో తట్టుకోలేము దాన్ని. ఆర్ యూ రియాక్టింగ్ ఇన్ దట్ వే? మార్చుకోవాలి, పద్ధతి మార్చుకోవాలి. సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ వాట్ వి కాల్ సోషల్ స్కిల్స్. సోషల్ స్కిల్స్ అంటే అర్థం ఏంటంటే, 10 మందిలో ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, 10 మంది కూర్చొని చదువుతున్నప్పుడు నేనేం చేస్తున్నాను, 10 మంది తప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు నేనేం చూస్తున్నాను, నన్ను చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారా లేదా, వాళ్ళని చూసి నేను నేర్చుకుంటున్నానా లేదా. సోషల్ స్కిల్స్, దట్ ఈస్ వాట్ వి కాల్ సోషల్ స్కిల్స్. అలాంటి 10 మందిలో ఉండి 10 మందిలో కొంతమందినైనా సరే నీ తట్టు తిప్పుకొని మంచి మార్గంలో నడిపించేటట్టు చేసేదే సోషల్ స్కిల్స్. నిన్ను చూసి ఇతరులు ఫాలో అవ్వాలి, నువ్వు చేసేటువంటి పనులు చూసి ఇతరులు ఫాలో అవ్వాలి. మంచి పనులు, చెడు పనులు కాదు. పేటాడదందా అవి కాదు, ఆ పనులు కాదు. మై వ్యూ ఇస్ టువర్డ్స్ గుడ్ థింగ్స్. మీ ఫ్రెండ్స్ చదువుకోకుండా తిరుగుతున్నారు, యు టెల్ దెమ్, యు ఎక్స్పోజ్ యువర్ సోషల్ స్కిల్స్ అండ్ బ్రింగ్ దెమ్ టు లైట్. మీకు తెలిసిన వాళ్ళు చదువుకోకుండా, ఉద్యోగాలు చేసుకోకుండా, పని పాట లేకుండా తిరుగుతున్నారు. టెల్ దెమ్ విత్ యువర్ సోషల్ స్కిల్స్, బ్రింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్. That is what we call. So this is what we call emotional intelligence. దాన్ని రెండో భాగం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. This is what we call emotional intelligence. SSM ES. SSM ES. S అంటే సెల్ఫ్ అవేర్నెస్, నా గురించి నాకేంటో తెలుసు. సెకండ్ ఎస్, సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంత కంట్రోల్లో ఉండి మాట్లాడుతున్నానో నాకు తెలుసు. థర్డ్ వన్ మోటివేషన్, నేను ఇతరులను చూసి నేర్చుకుంటాను, ఇతరులు నన్ను చూసి నేర్చుకుంటాను, యాక్టివేట్ అవుతాను, మోటివేషన్. నెక్స్ట్ వన్ ఎంపతి, ఎదురు వాళ్ళ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్గా గమనించి నేను కూడా అందులో పాలుభాగస్తున్నా అవుతాను. వాళ్ళ ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్గా చూస్తాను, వాళ్ళ సంతోషం నా సంతోషంగా చూస్తాను. ఎంపతి. సోషల్ స్కిల్స్, 10 మందిలో ఉండి 10 మందికి నేర్పించాల్సినవి నేర్పిస్తా, 10 మందిలో ఉండి వాళ్ళు నేర్చుకునే నేను నేర్చుకుంటా. ఇట్స్ వాట్ వి కాల్ సోషల్ స్కిల్స్. దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ emotional intelligence. Hope you guys have understood this. We'll have the remaining in the next class. Thank you guys.